సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 8th క్లాస్లో ఉన్నటువంటి పటాల అధ్యయనము మరియు విశ్లేషణ గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. అసలు పటం అంటే ఏం తెలియస్తుంది? పటం అనేది ముఖ్యంగా ఒక ప్రదేశం యొక్క ఒక ప్రదేశం యొక్క వివిధ అంశాల గురించి తెలియజేసేదని పటం అంటాం. ఆ పటంలో వివిధ రకాల పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు మరియు పటానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి బొమ్మకు డిఫరెన్స్ ఏంటి? పటానికి బొమ్మకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? బొమ్మ నిజ రూపాన్ని తెలియజేస్తుంది, పటం అనేది మొత్తం అంశాన్ని తెలియజేస్తుంది. వాస్తవానికి ఇక్కడ బొమ్మ అనేది మొత్తం దృశ్యాన్ని తెలియజేయదు, అంటే బొమ్మ కేవలం కొంత అంశాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ పటం మాత్రము అంటే బొమ్మ అనేది మొత్తము దృశ్యాన్ని తెలియజేయదు. మరి పటం అనేది మొత్తం దృశ్యాన్ని తెలుపుతుంది, మొత్తం టోటల్ గా చూపిస్తుంది. ఇది ఇక్కడ నిజ రూపం. బొమ్మ అనేది నిజ రూపానికి ప్రతిగా ఉంటుంది, పటం అనేది నిజ రూపానికి ప్రతిగా ఉండదు. మరి ఇక్కడ మొత్తం ప్రదేశాన్ని ఇది తెలుపదు, మొత్తం ప్రదేశం చూపించదు. మరి ఇక్కడ పటం అనేది అన్ని ప్రదేశాలు కనిపిస్తాయి, పటంలో ఎక్కువ అంశాలు చూపిస్తుంది, అన్ని ప్రదేశాలు కనిపించే విధంగా. కాబట్టి పటానికి బొమ్మకు ఉన్నటువంటి మనకు డిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు అట్లాస్ అంటే ఏంటి? సో మీరు అందరూ తెలుసు, అట్లాస్ అంటే ఏంటంటే పటాల సంకలనము. అంటే వివిధ రకాల పటాలు ఉంటాయి. ఇందులో ఏముంటాయి? వివిధ రకాల పటాలు ఉంటాయి. వివిధ రకాల పటాలు అంటే వివిధ రకాల పటాల సంకలనాన్ని అట్లాస్ అంటాం. అట్లాస్ లో వివిధ ఉన్న అంశాలన్నీ కూడా వరుస క్రమంలో ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? సో అంటే మామూలుగా అందులో పటాల గురించి, ఆ పటాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా వరుస క్రమంలో ఉంటాయి. మరియు ఇక్కడ ఈ అట్లాస్ వల్ల మనకి ఏమవుతుంది? వివిధ ప్రదేశాల సమాచారం తెలుస్తుంది. సమాచారం అంటే పటాల ద్వారా లేదా అట్లాస్ ద్వారా వివిధ ప్రదేశాల యొక్క సమాచారము. అంటే ఈ న్యూఢిల్లీ ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ ఉంది, బెంగళూరు ఎక్కడ ఉంది, అంటే వివిధ ప్రదేశాల యొక్క సమాచారం తెలుస్తుంది. వివిధ ప్రాంతాల యొక్క జీవన విధానం తెలుస్తుంది పటాల ద్వారా. అంటే పటాల ద్వారా లేదా అట్లాస్ ద్వారా కానీ పటాల ద్వారా మనకు జీవన విధానం తెలుస్తుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానం ఎలా ఉంది. కాబట్టి పటాల ద్వారా వివిధ ప్రజల యొక్క జీవన ప్రదేశాలు, జీవన విధానము, ప్రదేశాల సమాచారము తెలుసుకోవచ్చును. కాబట్టి ఇక్కడ అట్లాస్ అంటే పటాల సంకలనం, ఒకటే మాటలో. నెక్స్ట్ వచ్చేసి ఐసో లైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కాంటూర్ రేఖలు అంటే ఏంటంటే సమాన ఎత్తుగల ప్రాంతాలను తెలిపేటువంటి, అంటే కాంటూర్ రేఖలు అంటే ఏంటి అంటే సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ, సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ సో గీయబడిన రేఖలు. సో గీయబడిన రేఖలు ఏమంటాం సార్ అంటే ఇక్కడ సో ఐసో లైన్స్ లేదా కాంటూర్ రేఖలు, వీటిని సమతల రేఖలు అంటాం. ఏమంటామండి? సమతల రేఖలు అంటాం. సో ఐసోఫ్లెత్ అంటే ఏంటి? ఐసోఫ్లెత్ అంటే ఏంటి సార్ అంటే హెచ్చు తగ్గులను, అంటే హెచ్చు తగ్గుల ఆకృతి. సో హెచ్చు తగ్గుల ఆకృతి తెలియడానికి ఉపయోగించేది ఐసోఫ్లెత్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో వివిధ కాలాలలో, అంటే ప్రాచీన కాలాల్లో ఉన్నటువంటి వివిధ పటాల గురించి చూస్తాం. ముఖ్యంగా సుమేరియన్లు అంటే ప్రస్తుతం ఇరాక్ అండి. సుమేరియన్లు అంటే ప్రస్తుతము ఇరాకు. సో ఈ సుమేరియన్లు వీళ్ళ యొక్క లక్షణాలు, సుమేరియన్ పటాల యొక్క లక్షణాలు ఏంటంటే ఈ అతి పురాతన పటాలు. సుమేరియన్ల యొక్క పటాలు అనేది అతి పురాతన పటాలు అండి. 4000 సంవత్సరాల క్రితం నాటి పటాలు ఇక్కడ మనము చూడొచ్చు. సో మరి ఇక్కడ ఈ సుమేరియన్లు వేటిపైన వేశారు? మట్టి పలక పైన, అంటే మట్టి పలక పైన పటాలు వేశారు. మట్టి పలక పైన పటాలు గీయడం జరిగింది. గీయడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడు సార్ అంటే
సుమేరియన్లు అంటే వాస్తవానికి వీళ్ళు పటాలు ఎందుకు ఉపయోగించారు సుమేరియన్లు అంటాడు. సుమేరియన్లు ఎందుకు ఉపయోగించారంటే దేవాలయాల యొక్క కింద దేవాలయం అంటే సుమేరియన్ల యొక్క దేవాలయ కింద ఉన్నటువంటి భూముల వివరాలు ఈ పటాల రూపంలో చేయించారు. సో అప్పుడు ఆ కాలంలో సుమేరియన్లు పటాలను ఎందుకు ఉపయోగించారు? సుమేరియన్ల దేవాలయాల కింద భూమి ఉండేది, ఆ దేవాలయ భూముల వివరాలను ఈ పటాల రూపంలో తెలపడం జరిగింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సుమేరియన్లు సుమేరియన్లు దేవాలయ భూములను ఏ రూపంలో తెలిపారు అంటే పటాల రూపంలో తెలిపారు, పటాల రూపంలో తెలపడం జరిగింది. సుమేరియన్లు ప్రస్తుతము ఇరాక్ వాసులు అతి పురాతన పటాలు ఎవరి సుమేరియన్లు 8,000 సంవత్సరాల క్రితం నాటి 4,000 సంవత్సరాల నాటి వీరి పటాలు దీన్ని గీసారు, మట్టి పలక పైన గీసారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో బాబిలోనియన్లు ఏంటండి బాబిలోనియన్లు. సో బాబిలోనియన్ల గురించి చూస్తాం. బాబిలోనియన్లు సో ఓకేనా బాబిలోనియన్స్ రైట్. సో ఇక్కడ బాబిలోనియన్లు సో బాబిలోనియన్లు ప్రస్తుతం వీళ్ళు కూడా ఇరాక్ వాసులే. సో వీరు ప్రపంచంలో మొట్టమొదటి పటాలు తయారు చేసిన వాళ్ళు ఉంటాడు. ప్రపంచంలో మొదట ప్రపంచ పటాలు తయారు చేసినది మొదట ప్రపంచ పటాలు తయారు చేసినది బాబిలోన్ అండి. మొదట ప్రపంచ పటాలు తయారు చేసిన అంటే సో బాబిలోన్లు మొదటిసారిగా ప్రపంచ పటాలు తయారు చేసింది. నెక్స్ట్ వీరి యొక్క బాబిలోన్ పటాలలో 26,000 సంవత్సరాల క్రితం నాటి 26,000 సంవత్సరాల క్రితం నాటి వీరి యొక్క పటాలు అనేది 2600 క్రితం నాటి వీరి యొక్క పటాలు అంటే 2600 సంవత్సరాల క్రితం నాటి పటాలు వీరు మట్టి పలక పైన వేసారు. దేన్ని వేసారు? వీళ్ళు కూడా మట్టి పలక మీద వేసారు. ప్రపంచం ఎలా ఉందనుకున్నారు వీళ్ళు? గుండ్రటి పల్లెం వలె ఉందని చెప్పారు. ఈ యొక్క బాబిలోన్ పటాలు ఎలా ఉన్నాయి సార్ అంటే ప్రపంచం అనేది ఒక గుండ్రటి పల్లెము మాదిరి ఉంది అని చెప్పారు. ప్రపంచం ఎలా ఉంది? ఈ విధంగా ఉంది, గుండ్రటి పల్లెం మాదిరి ఉంది. సో వీరి యొక్క ఒక చిత్రం గీసారు. ఆ చిత్రం ఎలా ఉందంటే చిత్రంలో మధ్యలో ఏముంది? మధ్యలో బాబిలోనియన్ పట్టణం ఉందండి. వీళ్ళు పటం వేసారు. ఎవరు? బాబిలోన్ వేశారు. అంటే బాబిలోన్ అంటే ప్రస్తుతం ఇరాక్ వాసులు. వీళ్ళు పటం వేశారు. ఆ పటంలో మధ్యలో ఏముంది? మధ్యలో బాబిలోన్ పట్టణం ఉంది. సో లోపలి వలయంలో ఏమున్నాయి అంటాడు. లోపలి వలయంలో పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చిత్తడి భూములు ఉన్నాయి. చిత్తడి భూములు నెక్స్ట్ ఇంకేమున్నాయి? కొండలు చూడండి. అంటే వీరి యొక్క బాబిలోన్ పట్టణంలో మధ్యలో ఏమున్నాయి? బాబిలోన్ పట్టణం ఉంది. సో లోపల వలయంలో పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి అంటే ఎట్లా ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతారంటే బాబిలోన్ పట్టణంలో లోపల ఉన్న అంశాలు కానిది పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చిత్తడి భూములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. మధ్యలో ఏముంది? బాబిలోన్ పట్టణం. నెక్స్ట్ ఈ బాబిలోన్ పట్టణంలో లోపలి వలయం బయట ఏమి సార్ అంటే చేదు ఉంది. చేదు నది కన్నా మరొక పేరేంటి? ఉప్పు నీటి సముద్రం. అంటే ఇక్కడ ఉప్పు నీటి సముద్రం అంటాం. ఏమంటాము? ఉప్పు నీటి సముద్రము. కాబట్టి లోపలి వలయం బయట చేదు నది ఉంది. దానికి ఉన్న పేరు ఏంటంటే ఉప్పు నీటి సముద్రము. ఈ సముద్రంలో అంటే ఈ వాస్తవానికి ఈ సముద్రం ఏ ఆకారంలో ఉంది సార్ అంటే త్రికోణాకారంలో ఉంది. ఏ ఆకారంలో ఉంది? త్రికోణాకారంలో ఉంది. అంటే ఎన్ని దీవులు ఉన్నాయి ఇందులో? 7 దీవులు ఉన్నాయి. త్రికోణాకారంలో ఉంది. మరియు ఎన్ని దీవులు ఉన్నాయి సార్ అంటే 7 దీవులు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. బాబిలోనియన్ గురించి బాగా రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మరియు సుమేరియన్ల గురించి వివిధ కాలంలో ఉన్నటువంటి సుమేరియన్ల గురించి ఓకేనా. మరియు ఐసో లైన్స్ అంటే ఏంటి, ఐసోప్లేట్ అంటే ఏంటి, ఓకేనా. అట్లస్ అంటే ఏంటి, పటాల వల్ల ఉపయోగాలు ఏంటి. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ వీడియోలో మరి నెక్స్ట్ పార్ట్ అంటే 8th క్లాస్ ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్స్ అంతా కూడా మాట్లాడతాము. థ్యాంక్ యూ టు ఆల్.